సంధ్యా థియేటర్ ఎపిసోడ్ లో మరొక కీలకమైన పరిణామం తొక్కిస్లాటకు సంబంధించి సూత్రధారిగా భావిస్తున్న యాంటోనీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లోని సంధ్యా థియేటర్ కి చికడపల్లి పోలీసులు యాంటోనీని తీసుకువెళ్లబోతున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడైన యాంటోనీ ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తున్నాము. ఇతనే అల్లు అర్జున్ కి బౌన్సర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసమే కాసేపట్లో సంధ్యా థియేటర్ కి యాంటోనీని అధికారులు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. తొక్కిస్లాటకు ప్రధాన కారకుడిగా ఈ యాంటోనీ గురించే పోలీసులు భావిస్తూ ఉన్నారు. బౌన్సర్లకు ఆర్గనైజర్ గా యాంటోనీ పనిచేస్తూ ఉన్నాడు. మొత్తం అల్లు అర్జున్ చుట్టూ ఎంతమంది బౌన్సర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్గనైజర్గా, వాళ్ళందరినీ లీడ్ చేసే వ్యక్తిగా యాంటోనీ గురించి చెప్తున్నారు. కాబట్టి సంధ్యా థియేటర్ ఘటనలో ప్రధానంగా అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులు ముందుగా వెళ్ళడానికి వీలు లేకుండా బౌన్సర్లు అడ్డుకున్న క్రమంలో యాంటోనీ పాత్ర చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని విచారిస్తున్నారు కూడా. అయితే మరి కాసేపట్లో యాంటోనీని సంధ్యా థియేటర్కి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చికడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి ప్రణీత జాయిన్ అవుతున్నారు. ప్రణీత, అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి? విచారణ పూర్తయిపోయింది అంటున్నారా? ఇంకా టైం పట్టే అవకాశం కనిపిస్తోందా? ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? ఇప్పటికీ 3 అవర్స్ గడిచింది, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు లంచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా లంచ్ టైం గురించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లోపల నుండి రావటం లేదు. ఎందుకంటే ఇంటి నుండి ఏమైనా హోమ్ ఫుడ్ వస్తుందా, లేదంటే వీళ్ళే ఏమైనా ఫుడ్ అరేంజ్ చేస్తారనేటువంటి దానిపైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తే పోలీస్ స్టేషన్ లోపల అటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ని మనం చూడొచ్చు. అల్లు అర్జున్ పైన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో ప్రజెంట్ మనం చూసినటువంటి విండో ఏదైతే ఉందో ఆ విండో పక్కనే CI క్యాబిన్ ఉంటుంది. సో ఆ క్యాబిన్లోనే అల్లు అర్జున్తో పాటు ఆయన న్యాయవాదిని ఉంచి CIతో పాటు ACP ఆయనని విచారిస్తున్నారు. సో వన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ఇంటికే అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు మొత్తం పైన ఫ్లోర్లో ఉన్నటువంటి దృశ్యాలు అవి. సో ఆ విండో పక్కనే CI క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా చోటు చేసుకుంటుంది. సో ఇప్పటికైతే ఇంకా ఎంత టైం వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ లేదు. మొదట కేవలం 2 గంటలు మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అందరూ కూడా భావించారు. కానీ 2 అవర్స్ దాటింది, ఇప్పుడు 3 అవర్స్ గడిచింది. ఉదయం 11 గంటల నుండి విచారణ మొదలైంది. స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకి అల్లు అర్జున్ చాలా వాటికి ఆన్సర్ ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది. తమ విచారణకు సహకరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లోపల నుండి మనకు అందుతుంది. సో బయట ఒకసారి సిచ్యువేషన్ చూస్తే కంప్లీట్ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో 4 వేస్ని కూడా పోలీసులు బ్లాక్ చేసేసారు. బ్యారికేడ్స్ని అరేంజ్ చేసి ఇప్పటి వరకు దాదాపు 3 అవర్స్ గడుస్తుంది. అంటే ఈ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ జనావాసాల మధ్యలో ఉంటుంది. సో కామన్ పబ్లిక్ కూడా యాక్టివిటీస్ చేసుకునేందుకు వీలు లేకుండా కంప్లీట్ బ్యారికేడ్స్ని అంతా కూడా క్లోజ్ చేసేసి లోపల అల్లు అర్జున్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా ఒక 1 అవర్ పాటు టైం పడుతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లోపల నుండి అందుతున్నప్పటికీ ఎగ్జాక్ట్ టైం అనేటువంటిది మాత్రం తెలీదు. సో ఇప్పటికే సంధ్యా థియేటర్లో ఈ తొక్కిసలాటకు కారణమైనటువంటి CCTV ఫుటేజ్ సైతం పోలీసులకు చాలా కీలక ఎవిడెన్స్గా అది మారబోతుంది. ఆ విజువల్లో చాలా క్లియర్గా అక్కడ లోయర్ బాల్కనీకి వచ్చేటువంటి గ్రిల్ ఏ విధంగా విరిగిపోయిందో చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ని అప్పర్ బాల్కనీకి తీసుకెళ్లేటువంటి క్రమంలో లోయర్ బాల్కనీలో ఒకసారిగా కింది నుండి తొక్కిసలాట రావడంతో అక్కడ ఉన్నటువంటి గ్రిల్ కూడా కంప్లీట్ ఇరిగిపోయింది. అదే టైంలో రేవతి అతని కుమారుడు తొక్కిసలాటకు గురయ్యారు. స్పాట్లోనే రేవతి మరణించింది. సో ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా CCTV కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ రీతిలో ఘటన జరగటానికి కారణాలను పోలీసులు విశ్లేషించారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ని A11గా
చేర్చారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్లను సైతం అందరినీ బౌన్సర్స్ లిస్ట్ని సైతం ఆల్రెడీ పోలీసులు టేక్ఓవర్ చేశారు. సో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి. సో యాంటోనీ అనేటువంటి వ్యక్తి బౌన్సర్స్ని అరేంజ్ చేశాడు. సో ప్రజెంట్ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 18 మెంబర్స్ అక్యూజ్డ్ జరుగుతోంది. ప్రణీత, యాంటోనీని ఎంతసేపటి నుంచి అక్కడ పోలీసు అధికారులు విచారిస్తూ ఉన్నారు? ఇంకా ఎంతసేపు యాంటోనీ విచారణ జరిగే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్ళడం, ఒకవైపు అల్లు అర్జున్ ని కూడా సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్తామని చెప్పారు, యాంటోనీని కూడా తీసుకువెళ్లే అవకాశం ఉందంటున్నారు. సో ఇద్దరిని కలిపి అక్కడికి తీసుకువెళ్లే ఛాన్స్ ఉందా? విడివిడిగా తీసుకువెళ్తారా? అసలు ఇవాళ తీసుకెళ్తారా లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? అయితే ఇక్కడ నుండి సంధ్యా థియేటర్కి తీసుకెళ్లేటువంటి అంశం పైన మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ని పోలీసులు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ని సంధ్యా థియేటర్కి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఆల్రెడీ అక్కడ పబ్లిక్ ఉంటారు కాబట్టి అదంతా మళ్ళీ ఒక రిస్ట్రిక్షన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు కాకుండా ఫర్దర్గా నెక్స్ట్ టైం మరొకసారి నోటీస్ ఇచ్చి సో అప్పుడు సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ సీన్ రీక్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ 3 hours గడిచినా సరే ఇంకా ఇన్వెస్టిగేషన్ని ఒకవైపు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో ఆయనతో పాటు ఆయన బౌన్సర్గా ఉన్నటువంటి యాంటనీని సైతం 2 days క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయనని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంచారా లేదంటే ఆయనని రిమాండ్ నిమిత్తం తరలించారా దానిపైన కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు 18 మెంబర్స్ అరెస్ట్ అక్యూజ్డ్గా చేర్చినప్పటికీ వారిలో చాలామందికి ఆల్రెడీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. అల్లు అర్జున్కి ఎప్పుడైతే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో అదే టైంలో 5 అక్యూజ్డ్కి కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ యాంటనీకి సంబంధించి ఆ లిస్ట్లో అయినా అతను లేకుండా ఉండాలి, లేదంటే ఫర్దర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వాళ్లకు లభించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా యాంటనీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు యాంటనీ అరెస్ట్ తర్వాత మొత్తం ఆ రోజు జరిగినటువంటి పరిణామాలకు ప్రధాన కారణం అతడే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ అక్కడ లభించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఈ కేసులో చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. ఇవాళ ఆఫ్టర్నూనే సంధ్యా థియేటర్ నుండి ఒక సీసీటీవీ ఫుటేజ్ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏ విధంగా లోయర్ బాల్కనీకి సంబంధించినటువంటి గ్రిల్ విరిగిపోయిందో అందరం కూడా చూసాము. సో ఆ గ్రిల్ విరిగిపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి యాంటనీగా పోలీసులు భావించారు, అందుకే అతన్ని అరెస్ట్ చేశారు.